పేదవారి ఆత్మగౌరవం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ త్రిపాఠి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రేషన్ బియ్యంని పక్కదారి పట్టకుండా డీలర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసే బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని అన్నారు. మహిళలు బాధ్యతగా వ్యవహరిస్తే దందాలన్నీ బంద్ అవుతాయని అన్నారు. అర్హులైన పేదవారందరిని గుర్తించి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రేషన్ కార్డులో ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలతో కాంగ్రెస్ సర్కార్ దూసుకుపోతుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు 4 తీసుకొని దేశానికే ఒక దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం మారిందని దాంట్లో సంతోషించాల్సిన మనందరం ముఖ్యంగా ఉండాలి. సన్నబియ్యం భారతదేశంలో ఎక్కడ లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, పౌరశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో విధాలుగా ఆలోచించి కొన్ని రకాల విషయాలలో కూడా దేనికి డబ్బులు ఇస్తే ఎట్లా ఉండదనే దాన్ని కూడా పైన ఆలోచిస్తే దానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వివేచించి మన వాళ్ళకి సన్నబియ్యం ఇవ్వాలా, డబ్బులు వద్దు అనే దాంట్లో కూడా వాళ్ళు కుశలంగా ఆలోచించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం సన్నబియ్యం. ఇప్పుడు ఈ సన్నబియ్యం కార్యక్రమం ప్రతి పేదవారికి తట్టే విధంగా, ప్రతి పేదవారికి వెళ్లే విధంగా మనందరం కలిసి ఉన్నవాడు లేనివాడు లేదు, ప్రతి ఒక్క ఇదే బియ్యం సమాంతరంగా తినాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి ఇది ఒక దిక్సూచిగా చెప్తున్నాను నేను. అంటే అందరూ ఒకటే, కులం లేదు, మతం లేదు, ఏం లేదు, మనందరం తినేది ఒకటే తిండి, అది సన్నబియ్యం. ఉన్నవాడు అనేది తింటారు, కలెక్టర్ గారు అనేది తింటారు, నేనైనా ఏదైతే తింటారు, మీరైనా తింటారు, లబ్ధిదారుడైనా అదే తింటారు, పేదవాళ్ళు కూడా అదే తింటారు. అంటే ఇది ఏంటంటే ఒక సమాంతరంగా ఇది నేనైతే మొదటి పెట్టాను అనుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మశాంతి చేకూర్చాలని అనుకుంటున్నాను నేను ఈరోజు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు ఒక కాంగ్రెస్ పార్టీలోనే అయితే తప్ప ఇంకో రకంగా దాంట్లో రావు, ఇంకో పార్టీ చేయలేరు కూడా. అలాగే రేషన్ కార్డు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కూడా ఇవ్వండి రేషన్ కార్డు సుమారు 7 లక్షలు 7 లక్షల కార్డు ఇస్తున్నారు. అందులో మన విజయవాడ నియోజకవర్గానికి సుమారు 15,000 కార్డులు వచ్చింది. మనం ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఈ రోజు ఆగేది కాదు.